హలో అండి. మీ కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయా, పని చేయట్లేదా? మీకు ఏదైనా డౌట్ వచ్చిందా? ఆ విధంగా మీ కిడ్నీ యొక్క సమస్య ఏదైనా ఉందని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? మీ కిడ్నీలు మంచిగానే పనిచేస్తున్నాయి, మా కిడ్నీలు ఫెయిల్యూర్ లేవు అనుకుంటే కనుక, ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని తెలుసుకోవాలంటే ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయో మీ ముందు పెడుతూ ఉన్న ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూడండి. మన శరీర భాగాల్లో ముఖ్యమైన అవయవము గుండె, తర్వాత ముఖ్యమైన అవయవము కిడ్నీ కూడా. మనకి కిడ్నీ సమస్యలు ఉన్నాయా లేదా అనేది నిర్ధారించుకోవటానికి మూత్ర విసర్జన చేస్తూ ఉన్నప్పుడు రంగు ఎర్రగా మారటము, మూత్రంలో దుర్వాసన రావటము, కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, కిడ్నీ సమస్య ఉందా లేదా అని నిర్ధారించడానికి ఇది ఒక ప్రత్యేకమైన సంకేతము. అంతేకాకుండా ఈ కిడ్నీలు ఫిల్టరేషన్ అనేది ద్రవాన్ని వడపోస్తున్నదా లేదా, సరిగ్గా వడపోయినప్పుడు కిడ్నీకి సంబంధించిన సమస్యలు అనేవి పెరుగుతాయి. మన కిడ్నీ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఉదయాన్నే లేచినప్పుడు మీ ముఖం కనుక ఉబ్బుగా ఉన్నట్లయితే మీ కిడ్నీల వడపోత అనేది సరిగ్గా జరగట్లేదు, ఫిల్టరేషన్ అనేది అవ్వట్లేదని అర్థం. ముఖం ఉబ్బుగా ఉందనుకోండి, మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ లెవెల్ని టెస్ట్ చేయించుకోండి. కిడ్నీ సమస్య ఉన్నట్లయితే గనక మూత్రము ఎక్కువసార్లు వెళ్ళటం కానీ, లేదా అనుకున్న సమయానికి మూత్ర విసర్జన చేయలేకపోవటం కానీ, కాళ్ళు వాపులు, చేతులు వాపులు, ముఖము ఉబ్బిపోవటము, ఇలాంటి సమస్యలను మీరు సాధారణంగా చూడవచ్చు. అంతేకాదు, కిడ్నీల యొక్క వడపోత అనేది ఖచ్చితంగా జరగనప్పుడు, కిడ్నీ ఫిల్టరేషన్ జరగనప్పుడు మనకి ఏ విధమైన సమస్యలు ఇంకా కనిపిస్తాయి అనుకుంటున్నారు? మలబద్ధకం అనేది ఏర్పడుతుంది, అలాగనే ఆకలి మందగిస్తుంది, బరువు తగ్గుతారు, నిద్రలేమి అనేది ఏర్పడుతూ ఉన్నది. మీ కిడ్నీల యొక్క ఫంక్షను, ద్రవము ఫిల్టరేషన్ జరిగినప్పుడు ద్రవసారం పెరిగిపోయి బ్లడ్ ప్రెషర్, బీపీ, హై బీపీ